అందరికీ జై హింద్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ నుంచి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇండియా త్వరలోనే బంకర్ బస్టర్ బాంబు తయారు చేయబోతుంది అని న్యూస్ వస్తుంది. ఇది మనం చాలా గర్వపడే విషయం. ఎందుకంటే మనం చూసాము రీసెంట్గా అమెరికా GBU-57 అనే ఒక బంకర్ బస్టర్ బాంబ్ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ మీద వాడింది. అదేవిధంగా ఇండియా కూడా బంకర్ బస్టర్ బాంబ్స్ తయారు చేయబోతుంది. మన దగ్గర ఆల్రెడీ అగ్ని మిజైల్ మన దగ్గర ఉంది. ఈ అగ్ని మిజైల్ కెపాసిటీ వచ్చేసి 5000 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. మనము ఈ అగ్ని మిజైల్నే మాడిఫై చేసుకొని దీంట్లోనే మనం బంకర్ బస్టర్ బాంబు తయారు చేయబోతున్నాం. మన అగ్ని 5 మిజైల్ ఏదైతే ఉందో చెప్పే కదా, రేంజ్ 5000 కిలోమీటర్స్. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఏ మిజైల్ అయితే 5000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ దూరం వెళ్తుందో వాటిని ICBMs అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్. ఇందులో ఇంకొక టెక్నాలజీ ఉంది, దీనినే MIRV టెక్నాలజీ అంటారు. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్. ఇది ఎలా పనిచేస్తుందంటే మనము ఒక మిజైల్ లాంచ్ చేస్తే ఆ ఒక్క మిజైల్లోనే మనము ఇలా మల్టిపుల్ వార్ హెడ్స్ పెట్టుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వార్ హెడ్స్ అంటే మొత్తానికి ఒక మిజైలే ప్రయాణం చేస్తుంది. టార్గెట్ దగ్గర హిట్ చేసినప్పుడు ఇది మల్టిపుల్ వార్ హెడ్స్ లాగా ఓపెన్ అవుతుంది. మనం 10 డిఫరెంట్ మల్టిపుల్ టార్గెట్స్ని కూడా మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇది మన అగ్ని 5కి ఉన్న కెపాసిటీ. ఇప్పుడు మనం మోడిఫికేషన్ ఏం చేస్తున్నామంటే, నేను చెప్పాను కదా 5000 కిలోమీటర్స్ రేంజ్ ఉంది మన అగ్ని 5కి, అండ్ దీని వెయిట్ వచ్చేసి 4000 kgs. నేను చెప్పాను కదా ముందు అగ్ని 5 రేంజ్ ఎంత, 5000 కిలోమీటర్స్. ఈ 5000 కిలోమీటర్స్ 4000 kg కెపాసిటీని ఈ అగ్ని 5 మిజైల్ క్యారీ చేయగలదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇందులో 7500 kgs వార్ హెడ్ పెడుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మన రేంజ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వెయిట్ క్యారీ చేయాలి కాబట్టి దూరం ఎక్కువ వెళ్ళదు, రేంజ్ తగ్గిపోతుంది. ఈ 7500 kgs ఏదైతే వార్ హెడ్ పెడుతున్నామో అదే మన బంకర్ బస్టర్ వార్ హెడ్. దీనివల్ల దీని రేంజ్ 2.5 కిలోమీటర్కి పడిపోతుంది. అంటే ముందు 5000 కిలోమీటర్లు వెళ్ళేది ఇప్పుడు కేవలం 2500 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. కాకపోతే ఇంకో విషయం మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనము ఒకవేళ పాకిస్తాన్ మీదనే ఈ బంకర్ బస్టర్ బాంబ్ని వాడాలి అని అనుకున్నాము అని అనుకుందాం. మన పాకిస్తాన్ ఈస్ట్ వెస్ట్ డైమెన్షన్స్ చూసుకుంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు కేవలం 1006 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అదేవిధంగా నార్త్ సౌత్ డిస్టెన్స్ తీసుకుంటే కేవలం 1875 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అంటే ఏంటి, నా రేంజ్ 2500 కిలోమీటర్స్కి పడిపోయినప్పటికీ నేను కంప్లీట్గా పాకిస్తాన్ని మాత్రం కవర్ చేయగలను ఈ మిజైల్తో. ఇంకో విషయం, నేను GBU-57 అమెరికన్ బంకర్ బస్టర్ మిజైల్ గురించి చెప్పాను కదా, దీని కెపాసిటీ 60 మీటర్స్ లోతులో ఉన్న బంకర్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. మన బంకర్ బస్టర్ మిజైల్ ఏదైతే ఉందో అది దానికన్నా ఎక్కువ 81 మీటర్స్ లోతుకి వెళ్ళి ఒక బంకర్ని డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ మన బంకర్ బస్టర్ బాంబులో ఉండబోతుంది. ఇంకో విషయం ఏంటంటే, మనకు తెలుసు అమెరికా దగ్గర B-12 స్పిరిట్ బాంబర్స్ ఉన్నాయి. ఈ B-12 స్పిరిట్ బాంబర్స్ వాడి అమెరికా నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇరాన్ మీద దాడి చేసింది. మనము త్వరలోనే రష్యా నుంచి TU-160 బాంబర్స్ కొనుక్కోబోతున్నాము. ఈ TU-160 బాంబర్స్ మీద ఈ మన బంకర్ బస్టర్ మిజైల్ని మౌంట్ చేసి మనం పాకిస్తాన్, చైనా మరి ఇంకేదైనా దేశం మీద మనం లాంగ్ రేంజ్ ఎండ్యూరెన్స్లో అటాక్ చేయగలం. ప్రస్తుతం మాత్రం సుఖోయ్ ప్లేన్స్ని వాడి మనము ఈ బాంబ్ని డెలివర్ చేయగలము.
మన సుఖోయ్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో దాని పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 8000 kgs బరువు వరకు మన సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారీ చేయగలదు. నేనేం చెప్పాను మీకు, మనము 7500 kgs వార్ హెడ్ పెడుతున్నాము అంటే మన సుఖోయ్ ఎయిర్ క్రాఫ్టే దీన్ని క్యారీ చేయగలదు. ఇంకో విషయం, మన సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషనల్ రేంజ్ గురించి కూడా అర్థం చేసుకోవాలి. మన ఎయిర్ క్రాఫ్ట్ ఒకసారి ఎయిర్ బార్న్ అయ్యింది, ఒక్కసారి గాల్లో ఎగిరింది అంటే 1500 కిలోమీటర్స్ రేడియస్, అంటే టేక్ ఆఫ్ నుంచి తిరిగి వచ్చే లోపు 1500 కిలోమీటర్స్ వరకు రేంజ్ కవర్ చేయగలదు. అదేవిధంగా మనం ఒకవేళ ఇన్ఫ్లైట్ ఫ్యూయలింగ్ అంటే ఫ్లైట్ లోపలే కొన్ని ఆయిల్ ట్యాంకర్స్ పెట్టి మనం పంపిస్తే గనక ఈ రేంజ్ని 3000 కిలోమీటర్స్ వరకు ఇంక్రీజ్ చేయగలము. 3000 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్ అంటే 1500 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి మళ్ళీ 1500 కిలోమీటర్లు తిరిగి రాగలదు. ఇది మన ఎయిర్ క్రాఫ్ట్ సుఖోయ్కి ఉన్న కెపాసిటీ. సో మనం బంకర్ బస్టర్ బాంబ్స్ తయారు చేసుకొని దీనిని సుఖోయ్ మీద పెట్టి మనం పాకిస్తాన్, చైనా ఆర్ ఎనీ అదర్ కంట్రీ మీద బంకర్ బస్టర్ బాంబ్స్ని వాడగలము. ఒకవేళ TU-160 వచ్చేస్తే దీని కెపాసిటీని ఇంక్రీజ్ చేయొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చూసారా, ఇది మన ఫైటింగ్ కెపాసిటీని చాలా ఎత్తున ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా. మీ అభిప్రాయాలు కూడా కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.